నన్ను ప్రత్యేకంగా సన్మానించాలి అని మీరు ఆలోచన చేసినందుకు, అది కూడా బ్రహ్మానందం గారి చేతుల మీదుగా, మేబీ లైఫ్లో ఇంకా రాదేమో అసలు ఇంక ఇలాంటి ఆపర్చునిటీ. 22 ఏళ్ళు ఉద్యోగ జీవితం పూర్తి చేసుకున్న, 23వ సంవత్సరంలో ఉన్న, 23 సంవత్సరాల తరువాత ఒక గొప్ప వ్యక్తి చేతుల మీదుగా ఒక మన తెనాలిలో, నాకంటే తెనాలంటే పిచ్చి ప్రేమ అండి. నాకు ఎప్పుడైనా ఎంత ఇష్టంగా అనిపిస్తుందో తెనాలి నీళ్లు తాగడం వల్ల ఏమో. అసలు ఈ కళలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, శుభ్రంగా బ్రహ్మానందం గారిని డయాస్ మీద చూసి నవ్వుకుంటూ ఉంటాం కదా మనమంతా స్క్రీన్ మీద. ఎంత కష్టం అనిపించిందంటే, రాత్రి నాకు రాయల వారి వేషం వేయించారు, నా చేత కిరీటం పెట్టారు. మొదటి పావు గంట బాగానే ఉంది, ఆ తర్వాత చూడండి తలనొప్పి వస్తుంది, నవ్వాలి. నాకు అర్థం కావట్లే, మేసి పెట్టి అనాలి మధ్యలో, కానీ ఇదంతా నొప్పిగా ఉంది. ఎంత కష్టం అండి, వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. మనల్ని నవ్వించడం కోసం వారంతా కష్టపడుతున్నందుకు శిరస్సు వంచి ప్రణామములు. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జంధ్యాల గారిని కోటా గారు నేనే గొప్ప అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడాడు కామెడీలో. కామెడీ, విలనిజం, క్యారెక్టరైజేషన్ అన్నిట్లోనూ నేనే గొప్ప అన్నాడు. నీకు మొగుడు ఇంకొకడు ఉన్నాడు, అది బ్రహ్మానందం కోట అన్నాడు జంధ్యాల గారు. ఇలాగే అన్నాడు, నీ మొగుడు కూడా ఉన్నాడు, అది కోట. ఇది విన్నాను నేను. సో ఎందుకంటే ఆయన మహానటుడే. అలాగే బ్రహ్మానందం గారు కమెడియన్ గా కన్నా కూడా మరి క్యారెక్టరైజేషన్ లో ఉన్నటువంటి పాత్రల్ని అప్పటికప్పుడే నవ్వుతూ ఏడిపించేటువంటి యొక్క సన్నివేశాలు అనేకమైన మనం చూసాము. అటువంటి మహానటుడికి నేను కూడా తెలుసు అంటూ నాకు అదృష్టంగా భావిస్తూ, ఇంతసేపు నేను మాట్లాడేటువంటి అవకాశం నాకు ఇచ్చిన మా చందు సాంబశివరావు గారికి నమస్కారం పెడుతూ, ఎందుకంటే మనుషులు మర్చిపోకూడదండి. చందు సాంబశివరావు గారు అంటే మనస్సులో, హృదయంలోంచి ఈ మనిషికి మనం ఏం చేద్దాం, ఏం చేయగలం, నేను వాడు చైర్మన్ అవడానికి, చంద్రబాబు నాయుడు గారికి పరిచయం అవ్వడానికి అన్నిటికీ కారణం చందు సాంబశివరావు గారు. అటువంటి వ్యక్తికి నా జీవితంలో ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ ఫౌండేషన్ నన్ను కూడా దగ్గర తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇవాళ ఒక మహాద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు, ఒక మహానటుడికి పక్కన కూర్చునే అవకాశం, అదృష్టం కలిగినందుకు, ఆయన నటశారద, ఆయన పాదాలకి ప్రణమిలుతూ బ్రహ్మానందం గారికి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.